మద్యం స్కామ్లో సరదాలు విలాసాలకు పాల్పడిన వెంకటేష్ నాయుడిని ఎప్పుడో అరెస్ట్ చేశామని టీడీపీ పేర్కొంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో వెంకటేష్ నాయుడు కలిసి ఉన్న ఫోటోలు ప్రచురించి వైసీపీ మీడియా దుష్ప్రచారం చేయడం పైన టీడీపీ మండిపడుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు గడిపిన విలాసవంతమైన జీవితానికి సంబంధించి వీడియోలు, ఫోటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫోటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికారు చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. చివరిటికి డమ్మీగా ఎన్నికల నామినేషన్ వేయడాన్ని టీడీపీ గుర్తు చేసింది. ప్రజా జీవితంలో వెంకటేష్ నాయుడు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లతో కలిసి ఫోటోలు దిగటం సహజమని, అంత మాత్రాన టీడీపీతో సంబంధం ఉందని అంటగట్టడం వైసీపీ చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని టీడీపీ చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. జగన్ రెడ్డిలా చంద్రబాబు పరదాల ముఖ్యమంత్రి కాదని, ప్రజల ముఖ్యమంత్రి అని స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన జగన్ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడంలో కొత్తేం లేదని టీడీపీ పేర్కొంది.